అందరికీ ఓం నమ శివాయ. రోజు రోజుకు మనుషులు మరీ దారుణంగా తయారవుతుర్రు. అసలు ఏం పోయే రోగం వస్తుందో ఏమో తెలియట్లేదు. కానీ నిజంగా అండి, ఫస్ట్ క్లాసు ఎల్కేజీ పిల్లలంట ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటారా ఎవరైనా? వాళ్ళు ఇప్పుడు మంచి మార్కులు తెచ్చుకోలేదు, ఫ్యూచర్లో కూడా వాళ్ళ జీవితం ఏమైపోతుందో, అసలు వాళ్ళు ఏమైపోతారో అనేసి ఆ సొంత తండ్రి పిల్లల్ని ఇద్దరిని బకెట్లలో వాటర్ పోసి ఆ వాటర్లో పిల్లల్ని అయితే చంపేశాడు, వాటర్లో ముంచి. నిజంగా ఆ పిల్లలు ఆ వాటర్లో ముంచినప్పుడు ఎంత నరకం అనుభవించారో ఒక్కసారి ఆలోచించండి. అంత వాళ్ళు వాటర్లో ముంచినప్పుడు ఎంత తల్లడిల్లింటారు, ఎంత ఇబ్బంది పడింటారు. అప్పుడన్నా కొంచెం కాకుండా కొంచెం అన్న కనికరం రాలేదా ఈ కసాయి తండ్రికి? అసలు కడుపుకు అన్నం తినట్లే అనుకుంటా. మరి ఇంత దారుణమా? నిజంగానే నీకు అంత ప్రేమ ఉంటే వాళ్ళకి బుజ్జగించి, నాన్న ఇది చదువుకో, ఇలా చదువుకో, రేపు ఫ్యూచర్లో పరిస్థితి వేరేలా ఉంటుంది, మన జీవితం బాగుండట్లేదు, మన పరిస్థితులు ఇవి, మనం ఈ మిడిల్ క్లాసు, మంచిగా మీరు చదువుకుంటే మీ ఫ్యూచర్ బాగుంటుంది, నాలాగా అవ్వద్దని వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంతే. అయినా చెప్పినా కూడా వినే ఏజ్ ఆ పిల్లలది. ఇప్పుడు ఆ పిల్లలకి ఏబిసిడీలు 1 to 3 వచ్చడమే మహా గొప్ప. అలాంటి పిల్లల్ని ఫస్ట్ ర్యాంక్ తెలియదు, మంచి మార్కులు తెచ్చుకోలేరు అనేసి ఆ పిల్లల్ని అయితే బకెట్లో పాపం ముంచి చంపేశాడు ఆ తండ్రి. నిజంగా అండి, ఎవరు ఈ స్టోరీ ఎవరిన్నా అందరు గుండెలు తరుక్కుపోతున్నాయి. నిజంగా కొంతమంది అంటున్నారు, ఎవడన్నా సొంత తండ్రి అలా చంపుతాడా, ఫేక్ అని. నిజంగా ఎందుకు ఫేక్ అంటారండి? ఎవరైనా ఊకుంటారా? సొంత కొడుకుల్ని తండ్రి చంపిండంటే ఎవరైనా ఊకుంటారా? నిజంగా కొంతమంది ఎట్లా ఆలోచిస్తారో కూడా తెలియట్లేదు. ఏం మాట్లాడతారో, అసలు వాళ్ళ నోటికన్నా అద్దులు పద్దులు లేకుండా మాట్లాడేస్తారు. వీళ్ళ గురించి ఎందుకులే, వీళ్ళ గురించి పక్కన పెట్టేస్తే, అసలు పాపం నిజంగా అండి, ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోయిందో. ఆ తల్లి గోస అసలు ఎవరన్నా తీర్చగలుగుతారా? ఇప్పుడు భర్త పోయాడు, అదేంది మళ్ళీ లెటర్ రాసి చనిపోయాడంట. నా పిల్లల పరిస్థితి అంటే ఇప్పుడు మంచిగా చదువుకోవట్లేదు కాబట్టి ఫ్యూచర్లో చదువుకోలేరు మంచిగా అనేసి, వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుందో, అదే మేము చనిపోతే ఇప్పుడు హ్యాపీగా వాళ్ళు నేను హ్యాపీ కదా అనేసి లెటర్ రాసిండంట. కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి. ఇలాంటి థాట్లు వస్తే హాస్పిటల్కి వెళ్ళి నాకు ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి డాక్టర్ అని చెప్తే డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తాడేమో. కానీ ఇలాంటి మైండ్లో ఏది వస్తే అది చేసి ఆ పిల్లల జీవితాన్ని అయితే నాశనం చేసేసారు. నిజంగా అండి, ఆ పసిపిల్లలు ఇంకా ప్రపంచం అంటేనే తెలీదు, ప్రపంచంలో ఇంకా ఏమీ చూడలేదు. అప్పుడే ఆ పాపం దేవుని దగ్గరకు పంపించేశాడు. నువ్వేముంది, నువ్వు సగం జీవితం చూసేసినావు, ఆల్మోస్ట్ చూసేసినావు కాబట్టి నువ్వు పోయినావు. నువ్వు పోయినందుకు ఏం బాధలేదు, ఎందుకంటే నీ చేయిలారా నువ్వే చేసుకున్నావు, నిన్నెవ్వరూ బలవంతం చేయలేరు. కానీ నువ్వు పోయేది నువ్వు పోక పిల్లలను కూడా చంపేశావంటే ఎంత కసాయి వాడిని అర్థం చేసుకోవాల్సిందే. నిజంగా లేదు, నేను పిల్లల గురించి ఆలోచించాను అని లెటర్ రాసిండు. పిల్లల గురించి ఆలోచించే వాళ్ళు, పిల్లల మీద ఎక్కువ ప్రేమ ఉన్న వాళ్ళు ఎవ్వరు ఇలా చేయరు. ఎందుకంటే వాళ్ళకు చిన్న దెబ్బ తాకినా ప్రాణం అస్సలు ఊరుకోదు, తల్లడిల్లిపోతూ ఉంటుంది తెలుసా. అలాంటిది నిండు ప్రాణాలు కళ్ళ ముందల చేయిలతో చంపావంటే నీ మనసు ఎంత కఠినము, నువ్వెంత చెత్తగా నువ్వు అసలు అర్థమై ఉంటుంది అందరికి జనాలకు. చిచి, మళ్ళీ ఎక్కడ నేను బ్రతుకుంటే నన్ను తూ అంటారు, నన్ను తిడతారు అనేసి చచ్చిపోయింటాడు. అంతేగాని అతను కూడా నిజంగా అండి, పిల్లల మీద ప్రేమ ఉన్నోళ్ళు ఎవ్వరు ఇలా చెయ్యరు. చేస్తారంటే కూడా నేను నమ్మను. అంత దారుణంగా ప్రవర్తించాడు పాపం. మా తల్లి అయితే గోస, అసలు ఆ తల్లి గోస ఎవ్వరు తీర్చలేదు. చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంది పాపము. ఇప్పుడు ఆ పిల్లలు లేరు, చూస్తే అలా భర్త లేడు, అసలు ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేదు. నిజంగా ఎవ్వరూ చేయకండి. ఎందుకంటే పిల్లల వయసును బట్టి వాళ్ళ మెచ్యూరిటీ పెరుగుతుంది, మైండ్ సెట్ పెరుగుతుంది, దాన్ని బట్టే చదువుతారు. కానీ ఇప్పుడు ఏదో నువ్వు ఆ పిల్లలు ఫస్ట్ క్లాసు ఎల్కేజీలోనే 10th క్లాస్ చదవమంటే అసలు చదవరు ఎవరైనా సరే. ఇప్పుడు నువ్వు 10 కేజీలు బరువు మోస్తావు అనుకో సపోజ్గా, అలాంటిది 20 కేజీలు, ఒక 30 కేజీలు తెచ్చి నీ మీద పెడితే నువ్వు ఆపగలుగుతావా? ఆపలేవు కదా.
అందుకే పిల్లలు కూడా మైండ్కి ఎంతవరకు తీసుకుంటారో అంతవరకే తీసుకుంటారు. అదొక ఏజ్ని బట్టి ఉంటుంది. ఏజ్ని మించి చదవాలంటే ఎవ్వరూ చదవలేరు. దయచేసి పిల్లల్ని ఒత్తిడి చేయకండి. పిల్లల్ని ఇలా మీరు కూడా ఏ ఒక్కరు ఇలా పిల్లల్ని అయితే పిచ్చి పిచ్చి ఆలోచనలతోటి పిల్లల ప్రాణాలు అయితే తీయకండి. నేనైతే మరీ కోరుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళని ఏమంటారో అసలు అయితే నాకు అర్థం కాలేదు. ఇలాంటి తండ్రులు ఏ పిల్లలకు ఉండొద్దు. ఇలాంటి తండ్రి ఏ పిల్లలకి అసలు ఉండొద్దు. అది ప్రేమ కాస్త వాళ్ళకి ఏమంటారు విషమైపోయిందనమాట. పాపం ఆ పిల్లలను చంపేశారు. ఆ పిల్లల ఆత్మనన్న మనశ్శాంతిగా హ్యాపీగా ఉండాలని, శాంతించాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ అలా కోరుకుంటే కామెంట్ చేయండి. వీడియోకి అయితే కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది. మీరేమంటారో కామెంట్ చేయండి మర్చిపోకుండా.